హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్యాన్సీ స్టఫ్ బై ఎస్టీఎల్. అందరూ ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నారు అని నేను అనుకుంటున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసేయండి. సో ఇదే ఎవరైనా నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ నోటిఫికేషన్ బెల్ మీద కూడా క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అలా వచ్చేస్తుంది. బికాస్ క్లోతింగ్ కదా నేను పెట్టేది. ఇన్ కేస్ ఒక పీస్ అయిపోతే మీకు కావాలి అంటే మళ్ళీ అది నేను తేలేను. ఇన్ కేస్ ఉంటే తేవచ్చు, మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో తేలేను. బికాస్ లాస్ట్ టైం వీడియో పెట్టాను, అందులో బ్లాక్ సారీ అందరికీ చాలా బాగా నచ్చింది. సో పెట్టిన లైక్ విత్ ఇన్ 1 hourలోనే 2 sarees కూడా సేల్ అయిపోయాయి. బట్ ఆ సారీస్ ఇంకా నన్ను చాలా మంది అడిగారు, లేదు. సో అందుకని మీరు నోటిఫికేషన్ బెల్ మీద క్లిక్ చేసుకుంటే నేను వీడియో పెట్టగానే మీకు వస్తుంది. ఇన్ కేస్ సారీ నచ్చితే వెంటనే మీరు బుక్ చేసుకోవచ్చు. వాట్సాప్ నెంబర్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ రోజు సారీస్ వచ్చేసి మనకి కోటా కాటన్ సారీస్ అనమాట. లైక్ డైలీ వేర్కి యూజ్ చేస్తారు చాలా మంది. అంటే దాని వాల్యూ తెలిసిన వాళ్ళకి మేబీ అది ఎక్స్పెన్సివ్ అనిపించకపోవచ్చు, లేదు తెలీదు అనుకున్న వాళ్ళకి నేను చెప్తాను అసలు ఎందుకు కొంచెం కాస్ట్లీ ఉంటాయి కాటన్ అయినా అవి అనేసి. బికాస్ ఎందుకంటే లైక్ అన్ని వాళ్ళు చేత్తో చేస్తారనమాట ఆ సారీ మీద ఉన్న ప్రింట్ అంతా. సో మొత్తం హ్యాండ్ మేడ్. సో అందుకని కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది. బికాస్ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్ ఫర్ దెమ్, లాట్ ఆఫ్ ఎనర్జీ ఫర్ దెమ్. బికాస్ ఏదో మిషన్లో వేసేసి నార్మల్ సారీస్లా కాదు కదా. సో కొంచెం టైం అనేది వాళ్ళకి పడుతుంది. సో ఎవ్రీ వన్స్ హార్డ్ వర్క్ షుడ్ పే ఆఫ్ అంటారు కదా. సో అట్లనే అనమాట. హ్యాండ్ మేడ్ కాబట్టి కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది. బట్ దాని వాల్యూ తెలిసిన వాళ్ళ మటుకి ఆ సారీస్ అనేవి వదులుకోరు. సో అందుకని నేను చెప్తున్నాను, తెలియని వాళ్ళకి ఎందుకు ఇట్లాగా అనుకుంటారు కదా, అందుకని అనమాట. మీకు బయట చాలా సారీస్ ఇది హ్యాండ్ మేడ్ అని అమ్మేస్తారు. బట్ ప్లీజ్ మీరు కొంచెం తెలుసుకోండి ఏది హ్యాండ్ మేడ్, ఏది హ్యాండ్ ప్రింట్, లైక్ ఏది డిజిటల్ అనేసి. సో దాన్ని బట్టి మీరు తెలుసుకుని ముందుకు వెళ్ళి కొనుక్కోండి ఏ సారీ ఏంటి అనేది. వాల్యూ తెలియకుండా మటుకు ఎక్స్పెన్సివ్ ఉంది అది ఇది అని చెప్పి అనుకోకండి. అందుకనే నేను చెప్తున్నాను. సో ఈరోజు వచ్చేసి నేను 5 pieces అనేవి మాత్రమే తెచ్చాను. నేను మీకు తెలుసు అన్నీ హ్యాండ్ పిక్డ్గా తెస్తాను. చాలా కలర్ అంతా నేను చాలా సెలెక్ట్ చేసి తెస్తాను. ఈరోజు కూడా అట్లనే మీ టైం సేవ్ చేస్తూ ఓన్లీ 5 sarees తెచ్చాను అనమాట. సో అందులో కొంచెం యూనిక్ కలర్స్ ఉంటాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్, ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్ అనమాట. సో లేట్ చేయకుండా మనం సారీస్ అయితే చూసేద్దాము. మీకు కావాల్సినవి బుక్ చేసుకోవాలంటే వాట్సాప్ నెంబర్కి డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, ఆ నెంబర్కి పింక్ చేసేయండి. థ్యాంక్ యూ. సో మనం సారీస్లోకి వెళ్ళిపోదాం. సో ఈరోజు ఫస్ట్ సారీ వచ్చేసి దిస్ ఎల్లో కలర్ అండ్ రెడ్. సో ఇది వచ్చేసి బ్యూటిఫుల్ కాంబినేషన్ అనమాట. ఎవర్ గ్రీన్ కాంబినేషన్, ఇది మంచి ట్రెడిషనల్ కాంబినేషన్. సో ఈ శారీస్ అన్నీ ఏంటి అంటే మంచిగా ఆఫీసెస్కి కొంచెం ఉంటారు కదా, లైక్ జాబ్కి వెళ్ళే వాళ్ళు, ఆఫీసెస్కి వెళ్ళే వాళ్ళు, టీచర్ జాబ్ చేసేవాళ్ళు, కొన్ని అఫీషియల్ మీటింగ్స్కి అటెండ్ అయ్యేవాళ్ళు. సో వాళ్ళు వేసుకుంటే చాలా చాలా డీసెంట్గా ఉంటాయి, చాలా అఫీషియల్గా ఉంటాయి అన్నమాట. సో ఆల్రెడీ కొనుక్కునే వాళ్ళకైతే నిజంగా వీటి వాల్యూ అయితే తెలుస్తుంది ఎంత బాగుంటాయి అని చెప్పి. అంటే ఎంత ఈజీ టు క్యారీ ఉంటాయి అనేసి వాళ్ళకి తెలుస్తుంది అనమాట. సో ఇది వచ్చేసి ఫస్ట్ సారీ. ఆల్ ఓవర్ బుద్ధ ప్రింట్స్ ఉంటాయి మనకి. లైక్ ఒక్కొక్క బుద్ధ ప్రింట్ ఒక్కొక్క స్టైల్లో ఉంటుంది అనమాట. ఇఫ్ యూ కెన్ సీ. సో పైన వచ్చేసి ఇట్లా కొంచెం రుద్రాక్షి టైప్లో ఉంటుంది. హెయిర్ వచ్చేసి ఒకదానికేమో ప్లెయిన్ ఫేస్ వస్తుంది, ఇంకొక దానికేమో రెడ్ కలర్ ఫేస్ వస్తుంది. సో ఇట్లాగా 2-3 ప్యాటర్న్స్లో ఉంటుంది బుద్ధ ఫేస్ అనేది. సో ఆల్ ఓవర్ సారీ అంతా మనకి ఇట్లనే బుద్ధ ప్రింట్ అనేది వస్తుంది అనమాట. సో నేను దీంట్లో బ్లౌజ్ అండ్ పళ్ళు కూడా మీకు చూపించేస్తాను. ఒకసారి వేసుకుంటే ఎట్లా ఉంది అనేది కూడా మీకు తెలియాలి కదా. సో ఇట్లా ఉంటుంది వేసుకుంటే. ఎంత డీసెంట్ అండ్ ఎలిగెంట్గా ఉందో కదా చాలా. అండ్ బుద్ధ ప్రింట్ ఏంటంటే మీరు చాలా చూసి ఉండొచ్చు, నేను చాలా చూసాను. బట్ ఏంటంటే బుద్ధ ప్రింట్ అనేది ఎవర్ గ్రీన్. మనం ఎన్ని ప్యాటర్న్స్లో ఎన్ని డిజైన్స్లో చేసుకున్నా దాన్ని ఆ లుక్ అనేది మారదు అనమాట. ఇప్పటికీ కూడా చాలా బాగుంటుంది. సో దిస్ ఇస్ ద లుక్, ఫైనల్ లుక్ ఇట్లా ఉంటుంది మీరు వేసుకుంటే. అండ్ నార్మల్గా పెద్దవాళ్ళు ఇట్లా సింగిల్ పళ్ళు కాకుండా ఇలా కూడా వేసుకుంటారు కదా. సో ఇలా వేసుకున్నా సరే ఇట్ లుక్ సో డీసెంట్ అనమాట, చాలా బాగుంటుంది. అండ్ ఈ సారీస్తో ఏంటి అంటే ఎవరికన్నా కాటన్లో ఫ్రాక్స్ కావాలి అనుకున్నా చాలామంది ఫ్రాక్స్ కూడా ప్రిఫర్ చేస్తున్నారు ఈ మధ్యన. సో వీటితో కూడా మీరు ఫ్రాక్స్ అనేవి స్టిచ్ చేయించుకోవచ్చు. సో ఇట్లా ఉంటుంది. అండ్ దీనికి వచ్చేసి మనకి పళ్ళు ఇస్ దిస్. పళ్ళు అనేది కంప్లీట్ డిఫరెంట్గా ఉంటుంది అనమాట. సో చూస్తున్నారు కదా పళ్ళు అనేది ఇట్లా ఉంటుంది.
సో పళ్ళు మీద మనకి మామిడి పిందులు అట్లా వచ్చేసి లీవ్స్ కింద ఇట్లా లైన్స్ లాగా వచ్చి డిజైన్ అనేది అయితే వచ్చింది. అసలు అంటే ఈ శారీకి పళ్ళుకి ఎక్కడ కూడా అసలు సంబంధం లేదు, కంప్లీట్గా డిఫరెంట్ ఉంటుంది. బట్ ఈ రెడ్ కదా, అక్కడ రెడ్ వచ్చింది అండ్ ఇక్కడ అక్కడక్కడ బ్లూ వస్తుంది బుద్ధకి. సో పళ్ళు మీద మనకి ఇట్లా బ్లూ ప్రింట్తో పళ్ళు మీద డిజైన్ అనేది ఇచ్చేసారు. అండ్ దీనికి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది, రెడ్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ అనమాట. So this is the saree and this is the blouse. సో ఇట్లా ఉంటుంది. ఎవరికన్నా ఇదే మెటీరియల్లో వద్దు అనుకుంటే కాటన్ మెటీరియల్ తీసుకొని ఇదే రేట్ మీరు బ్లౌజ్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ ద ఫస్ట్ శారీ. చాలా ఎలిగెంట్గా ఉంటుంది, అస్సలు మిస్ అవ్వకండి. ఎవరికన్నా పెద్దవాళ్ళకి గిఫ్ట్ ఇవ్వాలి అన్నా ఇట్లాంటి శారీస్ కూడా మీరు ప్రిఫర్ చేయొచ్చు. సో ఫస్ట్ శారీ అది. అండ్ ద సెకండ్ శారీ దిస్ ఇస్ అనదర్ బ్యూటిఫుల్ కాంబినేషన్. కొన్ని కలర్స్ అసలు బయట దొరకవు అన్నమాట, మీరు ఎంత ట్రై చేసినా. సో అట్లాంటి కలర్స్ అనేవి నేను తెచ్చాను. సో దిస్ ఇస్ ద లుక్. ఇది సంథింగ్ లైక్ బీట్రూట్ రెడ్ అంటారు కదా మనకి, కొంచెం ఆ రెడ్డిష్లోకి వస్తుంది. అండ్ దిస్ ఇస్ సంథింగ్ లైక్ లెవెండర్ అట్లా కొంచెం మిక్సింగ్ వస్తుంది అనమాట. మనం ఎగ్జాక్ట్ కలర్ అనేది మనం చెప్పలేము, దీనికి కొంచెం అట్లా మిక్స్ వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు ఫోటోకి డైరెక్ట్గా చూసిన దానికి కలర్ వేరియేషన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అది నా దగ్గరనే కాదు, మీరు ఎక్కడ పర్చేస్ చేసినా కూడా. సో మనకి శారీ అంతా ఆల్ ఓవర్ ఇట్లాగా బ్లాక్ తోనేమో ఇట్లా లైన్స్ లాగా వస్తుంది. అండ్ మధ్య మధ్య ఇట్లా బ్లాక్ ప్రింట్స్ అనేవి రెడ్ లో వస్తాయి అనమాట. అండ్ ఇక్కడ శారీకి అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ కూడా బార్డర్స్ వచ్చేసి ఇట్లా రెడ్ లైన్ వస్తుంది మనకి, రెడ్ కలర్ డిజైన్. అండ్ ఇక్కడ మెరూన్ మీద బ్లూ కలర్ బ్లాక్ ప్రింట్ లాగా వస్తుంది అనమాట. బోత్ సైడ్స్ కూడా సేమ్ ఉంటుంది. సో ఇది కూడా యాజ్ ఇట్ ఈస్ ఇట్లానే మనకి ఇలా వేసుకున్నా సరే చాలా అఫీషియల్గా నీట్గా ఉంటుంది. అండ్ దీనికి వచ్చేసి పళ్ళు పట్ ఇలా ఇచ్చారు. సేమ్ ఇక్కడ మనకి బార్డర్లో ఎట్లా అయితే ఇలా బ్లాక్స్ అనేవి ఇచ్చారో అదే పళ్ళుగా తీసుకొని మనకి దాని మీద కూడా ఇట్లా సింగిల్ లీవ్స్ లాగా ఫ్లవర్ లాగా అట్లా మనకి ప్రింట్స్ అనేవి ఇచ్చారు. అండ్ దీనికి వచ్చేసి బ్లౌజ్, లెట్ మీ చెక్. సో దీనికి బ్లౌజ్ వచ్చేసి సేమ్ పళ్ళులానే ఇది కూడా. బట్ ఏంటి అంటే అక్కడ మనకి కొంచెం పెద్ద ప్రింట్స్ వచ్చాయి కదా, ఇఫ్ యూ కెన్ సీ ఇట్లా వచ్చింది కదా పళ్ళుకి కొంచెం పెద్దగా. బట్ ఇక్కడ బ్లౌజ్కి వచ్చేసి చిన్న బ్లాక్ ప్రింట్స్ వచ్చాయి. సో మనకి బ్లౌజ్ అనేది ఇట్లా ఉంటుంది. దిస్ ఇస్ ఆల్సో అనదర్ బ్యూటిఫుల్ కాంబినేషన్. గ్రాబ్ ఇట్ సూన్. సో నాకు వాట్సాప్లో పిన్ చేసేయండి ఈ సారీ కావాలన్నా. అండ్ ద థర్డ్ సారీ ఇస్ మై ఫేవరెట్ కాంబినేషన్, గ్రే అండ్ బ్లూ. అసలు ఈ కాంబినేషన్ అయితే నాకు చాలా నచ్చింది. వెరీ యూనిక్ కాంబినేషన్ అండ్ వెరీ డిఫరెంట్ కాంబినేషన్. సో మంచి లైక్ ఇంగ్లీష్ కలర్ అని అంటారు, అది చాలా మందికి నచ్చుతాయి అలాగా. సో దిస్ కలర్ ఈస్ వన్ ఆఫ్ దోస్ టైప్. సో ఇదైతే అసలు చాలా నచ్చింది. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఈ సారీ ఎవరు తీసుకుంటారు అనేసి, ఎవరికి వెళ్తుంది అని, బికాజ్ అంత నచ్చింది నాకు ఈ కాంబినేషన్ అయితే. సో దిస్ ఇస్ ద శారీ. మీకు శారీ అంతా మంచి గోల్డ్ ప్రింట్ వచ్చింది. అండ్ ఈ గ్రే మీద బ్లూ వచ్చేసరికి మంచిగా హైలైట్ అయితే అయింది. అండ్ మనకి బార్డర్స్ వచ్చేసి టూ సైడ్స్ కూడా ఇట్లాగా గోల్డ్ ప్రింట్ వచ్చి దాని మీద ఇది గ్రే కదా, ఇక్కడ బ్లూ వచ్చింది. సో దీని మీద మనకి ఈ గ్రేతో ప్రింట్ అనేది వచ్చింది అనమాట. ఓవరాల్ లైక్ జాల్ లాగా ఫ్లోరల్ ప్రింట్ అనేది వచ్చేసింది. ఇక్కడ మధ్యలో ఏమో మనకి అదే గ్రే మీద బ్లూతో చిన్న ఫ్లవర్ బ్లాక్స్తో అయితే ఉంది.
సో ఓవరాల్ సారీ అయితే ఇట్లా ఉంటుంది. ఇది కూడా మనకి ఇట్లా వేసుకున్నా చాలా డీసెంట్ లుక్ ఉంటుంది. సేమ్ ఆఫీసెస్కి అట్లనే వేసుకుంటే చాలా క్లాసీగా ఉంటుంది. పెద్దవాళ్ళు ఎవరైనా నార్మల్గా బయటకు వెళ్ళిన రోజు ఇంట్లో లైక్ కాటన్ ప్రిఫర్ చేసేవాళ్ళు, బాగా ఇష్టపడేవాళ్ళు ఈ సారీస్ వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. అంటే ఇప్పుడు బుద్ధా ప్రింట్ కొంచెం బాగా ఏజ్డ్ వాళ్ళకి నచ్చకపోవచ్చు. సో కొంచెం మిడిల్ ఏజ్ వాళ్ళకి ఆ సారీ బాగుంటుంది. బట్ ఈ సారీ అయితే ఏ ఏజ్ వాళ్ళకైనా బాగుంటుంది ఈ ప్రింట్స్ అనేవి. సో అండ్ దీనికి వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ ఇస్ దిస్. సో దిస్ ఇస్ ద పళ్ళు పార్ట్. సో మనకి అంతా కూడా లైక్ గోల్డ్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ ఎట్లా వచ్చినాయో ప్రింట్స్ పళ్ళు మీద కూడా అట్లానే వచ్చింది. గోల్డ్ అండ్ గ్రేతో బ్లూ కలర్ పళ్ళు వచ్చింది. అండ్ ద బ్లౌజ్ ఇస్ దిస్ వన్. సో దిస్ ఇస్ ద బ్లౌజ్. సో మనకి ఇట్లా గ్రే వచ్చింది కదా. సో కాంట్రాస్ట్లో దీనికి బార్డర్ కలర్ అనేది బ్లూతోనే బ్లౌజ్ కూడా ఇచ్చేసారు. సో బ్లూ మీద మనకి గోల్డ్ ప్రింట్స్ అండ్ గ్రే ప్రింట్ అనేది వచ్చేసింది. సో దానివల్ల కూడా మనకి దీనికి కాంట్రాస్ట్లో ఉండి ఆ లుక్ అనేది పెరుగుతుంది. దిస్ ఇస్ అ వెరీ వెరీ బ్యూటిఫుల్ కాంబినేషన్, అస్సలు మిస్ అవ్వకండి. సో దిస్ ఇస్ ద థర్డ్ సారీ. అండ్ దిస్ ఇస్ ద ఫోర్త్ సారీ. అండ్ ఇది కూడా చాలా మంచి కాంబినేషన్ అనమాట. క్రీమ్ అండ్ సమ్ పర్పుల్ కైండ్ ఆఫ్ కలర్ వస్తుంది. నేను ప్యూర్లీ పర్పుల్ అని కూడా చెప్పలేను, బట్ కొంచెం వైలెట్ అట్లా చాలా లైటర్ షేడ్ అనమాట. బట్ ఈ కాంబినేషన్ కూడా చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మీకు ఇవన్నీ హ్యాండ్ మేడ్. లైక్ ఇప్పుడు మిషన్లో అనుకోండి దానికి ఏది ఇస్తే అట్లానే చేస్తుంది. బట్ హ్యాండ్ అంటే ఎంత వాళ్ళకి టైం తీసుకున్నా ఏదన్నా ఎక్కడన్నా సరే మీకు ఆ హ్యాండ్తో ఆ బ్లాక్తో ఇట్లా చేస్తున్నప్పుడు ఎక్కడైనా మీకు కలర్ అనేది వేరే చోట అంటుకోవచ్చు. సో ఇది శారీస్ కొనుక్కునే వాళ్ళకి బాగా ఐడియా ఉండొచ్చు. సో అట్లా ఉన్న వాళ్ళు తీసుకుంటారు బికాజ్ వాళ్ళకి ఆల్రెడీ ఐడియా ఉంటుంది ఇవి ఇట్లానే ఉంటాయి, వేరే కలర్ ఇంకొక చోట కూడా ఉండొచ్చు శారీలో ఎక్కడైనా. దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఏ ప్రాబ్లమ్, దట్ ఈస్ నాట్ ఏ మిస్ప్రింట్, దట్ ఈస్ నాట్ ఏ డ్యామేజ్. సో ప్లీజ్ అండర్స్టాండ్ దట్ మనకి హ్యాండ్మేడ్ శారీస్ 10,000 రూపీస్ దైనా 1,000 రూపీస్ దైనా 10,000 రూపీస్ దైనా 1,00,000 రూపీస్ దైనా ఆ కలర్ అనేది ఎక్కడన్నా సరే మీకు అంటుకుంటుంది ఖచ్చితంగా వేరే చోట. సో అట్లాగా వద్దు అది డ్యామేజ్ అనుకున్న వాళ్ళు అసలు ఈ టైప్ ఆఫ్ శారీస్కే ప్రిఫర్ చేసుకోకూడదు. అలా ఉన్నా పర్వాలేదు అనుకున్న వాళ్ళు ఈ శారీస్ ప్రిఫర్ అయితే చేయండి, ముందే చెప్తున్నాను నేను. బికాస్ వన్స్ మీకు వచ్చాక మీకు ఎక్కడన్నా ఒక గోల్డ్ ప్రింట్ కానీ బ్లాక్ ప్రింట్ కానీ ఇట్లా వేరే చోట ఉంది అంటే అది డ్యామేజ్ అనుకుని మిస్ప్రింట్ అనుకుని ప్లీజ్ మళ్ళీ నాకు అట్లా మెసేజ్ అయితే చేయొద్దు. అందుకనే ముందే చెప్తున్నాను. ఇఫ్ యు ఆర్ ఓకే విత్ ఇట్, నాకు ఎక్కడైనా కనిపిస్తే నేను మీకు చూపిస్తాను. ఇఫ్ యు ఆర్ ఓకే విత్ ఇట్ దెన్ ఓన్లీ మీరు ఆ శారీ అనేది పర్చేస్ చేయండి. సో ఇప్పుడు ఈ శారీ చూస్తున్నారు కదా, దిస్ ఇస్ ఆల్సో బ్యూటిఫుల్ కాంబినేషన్. అండ్ మనకి బార్డర్లో వచ్చిన కలరే ఇక్కడ అంతా లైక్ బ్లాక్ ప్రింట్స్లో వచ్చినాయి. అండ్ ఎడ్జస్ట్లో అయితే మొత్తం ప్లెయిన్ వచ్చింది అనమాట. అసలు లైక్ చాలా నీట్ అండ్ ఎలిగెంట్ శారీ. దిస్ ఇస్ వెరీ అఫీషియల్గా ఉంది, చాలా అఫీషియల్గా. సో చూస్తున్నారు కదా ఇట్లా ఉంటుంది దీని లుక్ అయితే. అండ్ దీనికి వచ్చేసి పళ్ళు వచ్చేసి మనకి సేమ్ బార్డర్ వచ్చిన కలరే, దాని మీద బ్లాక్తో మొత్తం ఇట్లా వచ్చింది సారీ అంతా. సో లీవ్స్ వచ్చాయి, చిన్న చిన్న లీవ్స్, మామిడి పిందులు అట్లా వచ్చాయి అనమాట. వెరీ ట్రెడిషనల్ ప్రింట్. అండ్ దిస్ ఇస్ ద బ్లౌజ్ అండ్ ద బ్లౌజ్ ఇస్ ప్లెయిన్. సో దీనికి ఆపోజిట్లో కాంట్రాస్ట్లో వచ్చింది బార్డరే. సో చూస్తున్నారు కదా దిస్ ఇస్ ద ఓవరాల్ లుక్. సో అన్నీ నేను చెప్తున్నాను కదా సింగిల్ పీసెస్ సింగిల్ కలర్. సో తొందరగా గ్రాప్ చేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పటివరకు చూపించిన 4 శారీస్ వచ్చేసి మనకి కోటా కాటన్ శారీస్. అండ్ దీస్ ఆర్ ప్రైస్డ్ ఎట్ 1499 విత్ షిప్పింగ్, ఇంక్లూడింగ్ షిప్పింగ్. మీకు అన్ని శారీస్ కూడా నేను ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాను, దేనికి కూడా నేను మీ దగ్గర ఛార్జ్ అయితే చేయట్లేదు. సో 1499 రూపీస్. ఈ శారీస్ వచ్చేసి అన్ని ఈచ్ పీస్ సింగిల్ కలర్ ఉన్నాయి, తొందరగా ఈచ్ డిజైన్ కూడా. సో తొందరగా గ్రాప్ చేయండి. సో ఈ 4 శారీస్ అనేవి ఒక ఎత్తు అయితే. అండ్ దిస్ ఈస్ ద మోస్ట్ ఫేవరెట్ శారీ అనమాట, బ్లాక్ అండ్ గోల్డ్. అసలు బ్లాక్ అండ్ గోల్డ్ కాంబినేషన్ ఇష్టపడని వాళ్ళే ఉంటారు కదా నన్ను అడిగితే. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ దట్ కైండ్ అనమాట. వెరీ యునిక్ శారీ. అసలు ఎంత బాగుంది అంటే ఈ శారీ
అసలు నాకు అంటే రాగానే నాకు చాలా వేసుకోవాలి అనిపించింది అనమాట. ఈ సారీ అంత నచ్చేసింది. సో మనకి ఈ సారీ వచ్చేసి మొత్తం బ్లాక్ అండ్ వైట్ కూడా కాదు, క్రీమిష్ అనమాట. క్రీమిష్ వైట్, నేను వైట్ అని చెప్పలేను, క్రీమిష్ వైట్లో ఉంటుంది. అండ్ ఈ సారీ వచ్చేసి మనకి ఐ విల్ షో యూ వన్ సెకండ్. అసలు వెరీ ఎలిగెంట్ సారీ, వెరీ డీసెంట్ సారీ. ఇది కోటాలోకి రాదు, కాటన్లోకే వస్తుంది. సో చూస్తున్నారు కదా ఎంత ఎలిగెంట్గా ఉందో, అసలు ప్యూర్ కాటన్. సో ఇట్లాగా శారీకి వచ్చేసి పైనంతా చాలా చిన్న జరీ వస్తుంది, దాని కింద మనకి చిన్న చిన్న మామిడి పిందులో డైమండ్ బ్లాక్స్లో ఒక సింగిల్ లైన్లో ప్రింట్ అనేది వస్తుంది. అండ్ శారీ అంతా కూడా ఓవరాల్ శారీ మనకి ఇట్లా ఫ్లోరల్ ప్రింట్లో. సో జస్ట్ బ్లాక్స్ లాగా అనమాట, నాట్ ఎనీ కైండ్ లైక్ మనకి ఒక లైన్ లాగా కంప్లీట్ జాల్ లాగా అయితే రాదు, అక్కడక్కడ వస్తుంది, బట్ కంప్లీట్లీ అట్లానే వస్తుంది. అండ్ బార్డర్ వచ్చేసి మనకి గోల్డ్ జరీ బార్డర్ వస్తుంది. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ శారీ. ఈ శారీ కూడా నేను బాగా ఎగ్జైట్ అయ్యాను ఎవరు తీసుకుంటారు అనేసి. అండ్ ఈ శారీకి అన్ని చెప్తున్నాను కదా, మీకు కలర్ ఎక్కడన్నా ఉండొచ్చు. అండ్ ఈ శారీలో నేను మీకు చూపిస్తున్నాను ఉన్నది, ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు, లేదంటే తీసుకోక్కర్లేదు. బట్ దట్ ఈస్ మై డ్యూటీ, ముందు చెప్పలేదు అనకుండా నేను ముందే చెప్తున్నాను అనమాట. హ్యాండ్ ప్రింట్ శారీకి ఇది సహజం, అది డ్యామేజ్ ఆర్ మిస్ప్రింట్ అనేది కాదు. సో ఇప్పుడు ఈ శారీకి చూస్తే మీకు చూడండి, ఈ శారీ అంతా బ్లాక్, ఇదంతా గోల్డ్. సో ఇక్కడ బ్లాక్ వచ్చింది, ఇక్కడ ఇట్లా బ్లాక్ వచ్చింది. సో ఇట్లా చూడండి, ఇక్కడ బ్లాక్, ఇలాగనమాట. మనకి అక్కడక్కడ హ్యాండ్ మేడ్ శారీస్కి అది సహజం ఖచ్చితంగా. సో శారీ అయితే ఇది, అది ఓకే అనుకున్న వాళ్ళే మీరు హ్యాండ్ మేడ్ ఇట్లా హ్యాండ్ ప్రింట్ శారీస్ అనేవి తీసుకోండి ప్లీజ్. తర్వాత నన్ను అడిగితే నేను ఏమీ చేయలేను. సో మీకు ముందే చెప్తున్నాను, ముందే చూపిస్తున్నాను నాకు అనిపించినంత వరకు. సో దీనికి పళ్ళు వచ్చేసి వెరీ బ్యూటిఫుల్ పళ్ళు వచ్చింది, అసలు చాలా బాగుంది. ఒక మంచి నెమలి ఫేసెస్ అన్నీ వచ్చాయి అన్నమాట. చూస్తున్నారు కదా, మొత్తం ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది, నెమలీలు వచ్చాయి, ఫేసెస్ వచ్చాయి. సో ఈ శారీకి శారీ అంతా ఒకటి అయితే ఈ పళ్ళు ఒక ఎత్తు అనమాట. అసలు చాలా బాగుంది, అసలు మిస్ అవ్వకండి. ఈ శారీ అయితే ఎక్కడ కూడా దొరకదు, అండ్ ఈ కాస్ట్కి అసలు దొరకదు, నేను ముందే చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ దీనికి బ్లౌజ్ వచ్చేసి సో దిస్ ఇస్ ద బ్లౌజ్. దీనికి కూడా చిన్న గోల్డెన్ జరీ అయితే వచ్చింది. సో ఓవరాల్ లుక్ అయితే ఇది. అండ్ దిస్ ఈస్ ద ఓన్లీ వన్ సారీ, ఈ టైప్లో ఓన్లీ వన్ సారీ తెప్పించాను నేను ఇది, బికాజ్ నాకు ఇంకేమీ నచ్చలేదు. ఐఎమ్ వెరీ జెన్యూన్, మీకు ఆల్రెడీ తెలుసు, వెరీ పర్టికులర్ అబౌట్ కలర్ అండ్ డిజైన్స్. సో ఈ సారీ ఒకటే నచ్చి నేను ఇది ఒకటే తెప్పించాను. దిస్ సారీ ఈస్ ప్రైస్డ్ at 1699, 1699, ఓకే, 1699 రూపీస్. సో ఈ శారీలో మనకి అసలు పళ్ళుకి దీనికి అయితే అస్సలు సంబంధం లేదు. శారీ అయితే చాలా బాగుంది. మీరు ఆ మిస్ప్రింట్స్ అనేవి అనుకుంటారేమో, అనుకోవద్దు అని చెప్తున్నాను, మిస్ప్రింట్స్ కాదు. సో జస్ట్ మనకి శారీ అంతా ఇదే కలర్ కాబట్టి అట్లాగా జస్ట్ కలర్ అనేది వేరే చోట ఉంటుంది, అది మిస్ప్రింట్ అయితే కాదు. అన్ని ఎవరికన్నా ఇట్లా హ్యాండ్ మేడ్ థింగ్స్ చేసే వాళ్ళని అడిగినా చెప్తారు. సో అట్లయితే అనుకోకండి. సో దిస్ ఇస్ ద 5th శారీ, బ్లాక్ అండ్ గోల్డ్. ఎవరికైనా కావాలి అంటే నాకు పింక్ చేయండి. దిస్ ఇస్ ద ఓన్లీ వన్ శారీ ఇన్ దిస్ డిజైన్ అండ్ ఇన్ దిస్ కలర్. సో ఈరోజు కలెక్షన్ అయితే మీకు చూపించేసాను. టోటల్ 5 శారీస్. ఎట్లా ఉన్నాయో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అన్నిటికంటే ఏది నచ్చిందో కూడా నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.